సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. అమరావతికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు, పనులు మొదలైన అంటున్నారు. కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. టెండర్లు వీళ్ళు వచ్చిన తర్వాత జనవరికి అంతా పూర్తి చేయాలా, పండుగ లోపల పూర్తి చేస్తాము, లేదా డిసెంబర్లో కొన్ని టెండర్లు అయిపోయినాయి, కొన్ని దగ్గర లేదు నీళ్లు దోడేస్తున్నారు, రోడ్లు కట్టేస్తున్నారు అనేదో జరుగుతూ ఉంది. సార్ ఒకరో క్లారిటీ ఇవ్వండి సార్ మన ప్రేక్షకుల కోసం. అంటే అమరావతి అనేది ఒక మహానగరం. అవును, ప్రణాళిక ప్రకారం చూసుకుంటే కూడా ఒక మహానగరం. ఆ నిర్మాణం ఎక్కడ మొదలు పెట్టాలి అనేది ఇక్కడ క్లిష్టమైనటువంటి అంశం. అయితే దీన్ని మనం ఒక 3 పార్ట్స్గా విడగొట్టుకోవాలి. ఓకే. ఒకటి, అమరావతిలో పనులు మొదలు పెట్టడానికి చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్. ఓకే. అంటే టెండర్లు పిలవడం ఏం వస్తాయి? టెండర్లు పిలవడం ఏంటి, అక్కడ మొత్తం క్లీనింగ్ చేయడం, అసలు ముందు అది శుద్ధి చేయడమే పెద్ద ఇది. మునిగిపోయినాయి. తిరుపతి బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ తిరుమంజనం చేస్తారు. ఓకే. మొత్తం ఆలయం అంతా శుద్ధి చేసి మళ్ళీ ఫ్రెష్గా స్వామివారికి అన్ని రెడీ చేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తారు. ఆ తరహాలో ఇప్పుడు అమరావతి పరిస్థితి అది. ఓకే. మొత్తం శుద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే 36 కోట్లు అక్కడ టెండర్ పిలిచి మరి జంగిల్ క్లియరెన్స్కే పనులు పెట్టారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాణ స్వీకరణ ముందరే సో ఒక ఫేజ్ ఆ క్లియరెన్స్ వర్క్. రెండోది ప్రొసీజరల్గా అలాట్మెంట్ ఆఫ్ వర్క్. ఏ పనులు ఎక్కడ ఆగిపోయినాయి వాటిని మళ్ళీ ఎలా ప్రారంభించాలి, ఓకే, అది రెండోది. ఓకే. మూడోది అసలు ప్రారంభం కాని పనులు, మాస్టర్ ప్లాన్ డీవియేట్ అవ్వమని చెప్పారు కదా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కదా, మాస్టర్ ప్లాన్ ప్రకారమే మీరు నిర్మాణం చేయాలి అని చూపించే మీరు రైతుల నుంచి భూములు సేకరించారని చెప్పింది కాబట్టి మాస్టర్ ప్లాన్ నుంచి మేము డీవియేట్ అవ్వమన్నారు. కాబట్టి మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రకారం మిగతా టేకప్ చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఇలా 3 దశలుగా వాటిని విభజించుకుని చేయాలి. ఓకే. సో ఫస్ట్ పాయింట్, గ్రౌండ్ వర్క్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి పనులు దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతానికి జంగిల్ క్లియరెన్స్ పని అయిపోయింది, డీ వాటరింగ్ అయిపోయింది, గవర్నమెంట్ బాధ్యత అవన్నీ గవర్నమెంట్ చేసింది కదా. ఇప్పుడు అన్ని పనులు మొదలైనట్టే. అవును. టెక్నికల్గా మొదలవలసిన పనులు ఏంటంటే ఏ భవనాలు ఎక్కడైతే ఆగిపోయారో వాటి పనులు మొదలు కావాలి. అవును. రెండోది కొత్తగా తీసుకున్నటువంటివి వివిధ సంస్థలకు అలాట్ చేసినటువంటి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కొన్ని సంస్థలకి అలాట్మెంట్ జరిగింది, ఆ సంస్థలు అక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తున్నాయి, నిర్మాణాలు కూడా జరిగినాయి. అవును. మీరు విట్ యూనివర్సిటీ కానీ, SRM యూనివర్సిటీ కానీ, అమృత యూనివర్సిటీ కానీ వీళ్ళన్నీ కూడా ఆపరేషన్. అమృత యూనివర్సిటీ ఇంకా ఆపరేషన్స్లోకి రాలేదు, మిగతా 2 ఆపరేషన్స్లోకి వచ్చినాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ లాంటివి నిర్మాణాలు ఆల్మోస్ట్ 80% అయిపోయినాయి. ఈ మధ్య CRDA కూడా ఈ 6 నెలల్లోనే 90% వర్క్స్ కంప్లీట్ చేసామని చెప్పారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఓకే. సో ఇవన్నీ ఆల్రెడీ పనులు జరుగుతున్నవి. వాటికి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ, రహదారి వ్యవస్థ ఉండాలి. అవును. కాబట్టి రహదారులు వేస్తున్నారు ఆల్రెడీ. అవును. అమరావతిలో ఇంకా పనులు మొదలు కాలేదు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఆ రహదారులు వేస్తున్నారు. వాటికి ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే రాకపోకలే కదా ఇంపార్టెంట్. అవును. ఏ డిజిగ్నేటెడ్ సిటీస్ అంటే నాలెడ్జ్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని, అడ్మినిస్ట్రేటివ్ సిటీ అని, ఫైనాన్స్ సిటీ అని, ఇట్లా ఏవైతే డిజిగ్నేట్ చేశారో అక్కడక్కడ అలాట్మెంట్ అయినటువంటి సంస్థలు మళ్ళీ వాటిని వెనక్కి పిలిచి మీరు పనులు మొదలు పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలు పెడతాము అనే దాని మీద ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడవది, ఇప్పుడు మనం పనులు మొదలు పెట్టాలని ఆశిస్తుంది ఆగిపోయిన భవనాలకు సంబంధించినటువంటి పనులు, ప్లస్ ఏవైతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మినిమం ఎమ్యూనిటీస్. మనం అపార్ట్మెంట్ కొనుక్కుంటే కూడా ఎమ్యూనిటీస్ ఇది ఉంటుంది కదా, డ్రైనేజ్, పవర్ సప్లై, వాటర్ సప్లై, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆ పనులన్నిటికీ సంబంధించి టెండర్స్ పిలిచారు. ఈ టెండర్లన్నీ కూడా జనవరి ఆఖరు నాటికి వాటికి పెట్టిన డెడ్ లైన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో వాటిలో ఎవరు ఎంత కోట్ చేశారు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి సంస్థలు ఏవి, వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థలు ఏవి, వీటిని బట్టి వర్క్ అలాట్మెంట్ జరుగుతుంది. వర్క్ అలాట్మెంట్ జనవరిలో ఈ టెండర్స్ టైం గడిచిన తర్వాత 1 నుంచి 2 వారాల సమయం పట్టొచ్చు. సో 2 వారాల్లో క్లోజ్ అయిపోతాయి అవన్నీ. కొత్తగా టేకప్ చేసేటువంటి ప్రాజెక్టులు కొంత సమయం పట్టొచ్చు. బట్ ఈ ఆగిపోయిన పనులు, మధ్యలో ఆగిపోయిన పనులకు అన్నిటికీ క్లియరెన్స్ వచ్చేస్తుంది. రహదారులకు సంబంధించి ఆల్రెడీ కొంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మిగిలిన వాటికి సంబంధించినవి కూడా వస్తాయి. మిగతా ఆగిపోయినటువంటి కొత్తగా టేకప్ చేయాల్సినటువంటి పనులు, ఈ ఆగిపోయిన పనులు కాకుండా కొత్తగా టేకప్ చేయాల్సిన వాటికి సంబంధించినటువంటి ఫర్దర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవాళ మినిస్టర్ నారాయణ గారు కూడా అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. రివ్యూ లాగా ఒకసారి మొత్తం రివ్యూ చేశారు. ఐకానిక్ భవన సముదాయాలు ఇప్పుడు అక్కడ 5 బ్లాకుల్లో కడుతున్నారు. ఒకటి, మీరు ఒక విషయం చూడండి, అక్కడ అసెంబ్లీ భవనాన్ని 250 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేయాలనేది మాస్టర్ ప్లాన్ ప్రణాళిక. అంటే 1/4 కిలోమీటర్ ఇంచుమించు. 250 మీటర్ల ఎత్తులోకి
మీరు టూరిస్టులను అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి చూస్తే, పైనుంచి చూస్తే ఈఫిల్ టవర్ ఇప్పుడు మనం చాలా ఎక్కుతాం కదా, ఈఫిల్ టవర్ కావచ్చు, తర్వాత స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు, ఎక్కితే సిటీ అంతా కనపడదు. అసలు యాక్చువల్ కాన్సెప్టే అది. అసెంబ్లీ భవనాన్ని ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలి. అందుకనే ఆ డిజైన్ మీరు చూస్తేనే చుట్టూ నీరులాగా అక్కడ సరస్సు లాగా మధ్యలోకి వెళ్ళేటువంటి, అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో అలౌ చేయకపోవచ్చు, కానీ అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో అమరావతి వాచ్ టవర్ లాగా అక్కడ నుంచి విజిట్ చేసే విధంగా మల్టీపర్పస్ లాగా. సో అంత పెద్ద నిర్మాణాలు మరి చేయాలంటే కింద ఇప్పుడు ఆ ఫౌండేషన్ ఎట్లున్నదో చూడాలి కదా. ఇప్పుడు అందుకే ఆయన అన్ని కూడా తనిఖీ చేయడానికి వెళ్ళారు, అవన్నీ చూశారు. బహుశా ఐఐటి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి దీని ప్రకారం అన్ని పటిష్టంగా ఉన్నాయి అన్నారు. పైన కొంత తుప్పు వచ్చినటువంటి ఇనుపరాడ్లకు సంబంధించి ఎటువంటి సొల్యూషన్స్ చెప్తారు, టెక్నికల్ గా వాటిని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. మొత్తం 5 హెచ్ఓడి టవర్స్ లో 40-50 అంతస్తుల ప్రణాళికలో 1,03,00,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం జరుగుతుంది. అన్ని కలిసి అన్ని కలిపి. ఓకే, అంటే 1,00,00,000 ఎస్ఎఫ్టీ డెవలప్మెంట్ అంటే మరి ఎంత వర్క్ ఉంటుంది. 1,00,00,000 ఎస్ఎఫ్టీ మొత్తం ఆ హెచ్ఓడి భవనాలు కానీ, సెక్రటేరియట్ భవనాలు కానీ, వీటన్నిటికి సంబంధించి, అలానే జడ్జిల బంగ్లాలకు సంబంధించినటువంటి పనులు, హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి పనులు. సో ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసి పెట్టుకున్నారు. మోస్ట్లీ ఫిబ్రవరి 2nd వీక్కి ఇవన్నీ కూడా క్లియరెన్స్ చేస్తారు. వీటితో పాటు హ్యాపీనెస్ట్ 4,030 అపార్ట్మెంట్లు, దగ్గర ఫ్లాట్లు హ్యాపీనెస్ చాలా మంది డబ్బులు కూడా కట్టారు. అప్పుడు అది పూర్తిగా అసలు అది ఫౌండేషన్స్ తవ్వుతుండగానే గవర్నమెంట్ మారింది, మొత్తానికి ఆగిపోయింది. 5 ఏళ్ళు వాళ్ళకి టార్చర్, 5 ఏళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోవాలి అసలు అయితే ఆ ప్రాజెక్ట్. సో వీటన్నిటికీ అందుకనే ఒక నిర్దిష్టమైనటువంటి గ్రౌండ్ వర్క్, ఇప్పుడు ఏదైనా ఒక మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకొని రెడీ చేసుకుంటున్నారు. ప్రతిదానికి ఒక టైం బౌండ్లో కంప్లీట్ చేయాలి. మినిమం 9 నెలల నుంచి మాక్సిమం 3 సంవత్సరాల స్పాన్. ఓకే, అంటే ఇప్పుడు 90% కంప్లీట్ అయి ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ లాంటివి వాటికి 9 నెలల్లో పూర్తి. 9 నెలలు కూడా ఎందుకు, వాటికి వెళ్ళేటువంటి యాక్సిస్ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీ, వాటర్ సప్లై, 24 hours పవర్ సప్లై, ఇవన్నిటి కోసం 9 months. లోపల ఇంటీరియర్ వర్క్స్ 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే అంత రెడీ టు ఆక్యుపై లా తయారైనటువంటి బిల్డింగ్స్ అవి. సో అందుకని మినిమం 9 months నుంచి 3 years టైం స్పాన్ పెట్టుకున్నారు. ఈ 3 years ఈ రోజు ఫౌండేషన్ వేసి మొదలు పెట్టేటువంటి బిల్డింగ్ 3 years కావచ్చు, బట్ సగంలో ఉన్నాయి అనేది మీరు చూస్తూ ఉండండి. 6 నెలల తర్వాత, ఇది జనవరి మాసం, ఆగస్టు సెప్టెంబర్ తర్వాత చాలా భవనాలు అమరావతి ప్రాంతంలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి భవనాలు ఉండొచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, అమృత యూనివర్సిటీకి సంబంధించి చాలా పెద్ద స్ట్రక్చర్ కంప్లీట్ అవుతున్నటువంటి టైంలో గత ప్రభుత్వం వెళ్ళడానికి దారి ఇవ్వకపోతే ఆగిపోయినాయి. లామ్ ఫామ్ పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీ అద్భుతమైనటువంటి డిజైన్తో వాళ్ళు నిర్మాణం చేసింది. లాస్ట్ 7 నెలల నుంచే పని జరిగింది అక్కడ. అలానే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ గత 7 నెలల్లోనే పని జరిగిందని సిఆర్డీఏ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే ఏం లేదు, అమరావతి మీద ఒక ప్రతీకార రాజకీయంగానే దాన్ని చూడాలి, దానికి ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ ఏం అవసరం లేదు. అంటే అమరావతి అనేటువంటి నగరం పుట్టుకతోనే చచ్చిపోవాలనేటువంటి కళ ఒక ఆయనకు అన్నాడు, దానికి తగ్గట్టుగా పనులు చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు రాజధానిలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని సవరించే ప్రయత్నం చేస్తుంటే, ఇన్ని ఎకరాల భూముల్ని పలానా వాళ్ళ పేరు మీద ఇచ్చారు, లేదా ఇన్ని ఎకరాల భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఈరోజు మనం చూసాం సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి 24.84 ఎకరాల భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ ని బలవంతంగా వాళ్ళు రిజిస్ట్రేషన్లు కూడా చేయించారు. రిజిస్ట్రేషన్లు చెల్లవు అని ప్రభుత్వం రద్దు చేసింది. సో ఒక రకంగా ఒక తప్పు జరిగినప్పుడు సరి చేయాలంటే ప్రయత్నం అది. అసలు మొత్తానికి భూములే మీకు ఇవ్వమని చెప్పని మొత్తం ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే ఆ స్థాయిలో అవినీతి జరిగిందని మీరు నిరూపించాలి. అది జరగలే, ఇది జరగలే. రాష్ట్రం నోట్లో మట్టి కొట్టారు. సో ఇప్పుడు ముఖ్యంగా అమరావతి నోట్లో మట్టి కొట్టారు. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రణాళికలు కూడా విశాఖపట్నం ఐటీ హబ్ అంటున్నారు, విశాఖపట్నానికి ఫార్మా హబ్ అంటున్నారు, విశాఖపట్నంలో ఇండస్ట్రియలైజేషన్ అంటున్నారు, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పని ఇటు ఓరకల్ మాట చెప్తున్నారు, అటు శ్రీ సిటీ మాట చెప్తున్నారు, క్రిస్ సిటీ మాట చెప్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతాల్లో వీటికి ఏమి వచ్చింది లేదు. పరిశ్రమల పరంగా వీటికి ఏదన్నా వచ్చింది అంటే అప్పుడెప్పుడో 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళైనా కానీ ఆ సరార్దర్ కాటన్ కట్టినటువంటి ధవళేశ్వరం ఆనకట్ల వలన గోదావరి ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది.
ఇటువైపు ఆయన శిష్యుడు అలెగ్జాండర్ ఆర్ అని చెప్పి ఆయన కట్టాడు ప్రకాశం బ్యారేజ్, దానివల్ల కృష్ణా మండలం డెవలప్ అయింది. ఎందుకంటే వీళ్ళు కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. ఇక్కడ రాజధాని ఉంది అనేటువంటి ఒక తాయిలాన్ని చూపించి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. అలాంటి రాజధాని నోట్లో మట్టి కొట్టింది గత ప్రభుత్వం. ఆ శాపం ఉత్తినే పోదు కాబట్టి అది గట్టిగానే తగిలింది. సో ఇప్పటికైనా కానీ కనువిప్పు కలగాలి ప్రతి ఒక్కరికి. మా ఊరు అభివృద్ధి చెందాలనే కోరిక ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాల్సినటువంటి బాధ్యత, అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. సో ఇక్కడ ప్రణాళికల విషయంలో ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ అనేది పాటించకపోతే, ఆ సమతూకం అనేది పాటించకపోతే మరొకసారి నష్టం జరుగుతుంది. అందుకనే ఈసారి ప్రభుత్వం టైం బౌండ్ గా ప్రోగ్రామ్ ప్లాన్ ని డిసైడ్ చేసింది. ఇంకొక విషయం, ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా కొరత రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అష్యూరెన్స్ తో వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లు శాంక్షన్ చేస్తుంది. అవును, పనులు జరిగే తీరును బట్టి ఏ బ్యాంక్ అయినా మీరు ఇల్లు కట్టుకున్నా కానీ, ఇల్లు కట్టుకున్నా సేమ్ అదే మేనర్ లో ఇస్తారు. అంతే, మీకు 15,000 కోట్లు శాంక్షన్ చేశారు కదా. సో అది హడ్కో రుణం 11,000 కోట్లు వచ్చింది. రేపు జైకా ఫండింగ్ వస్తుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ వస్తుంది. అంటే దగ్గర 40,000 కోట్లు 45,000 కోట్లు అక్కడ లెక్క కనిపిస్తుంది. పనులు జరిపించేటువంటి అంశంలో నిబద్ధత, సమయానికి పనులు పూర్తి చేసేటువంటి సమర్థత, ఈ రెండు ఉంటే అమరావతి సాకారం అనేది చాలా సులువైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తేల్చేశారు. సో ఆ దిశగా అధికార యంత్రాంగం, కింది స్థాయి వర్గాలు కూడా పనిచేస్తే అద్భుతమైన రాజధాని నిర్మాణం అనేది చాలా సులువైనటువంటి ప్రక్రియగా కనిపిస్తుంది. అందుకని ఇన్నిసార్లు బహుశా నారాయణ గారి విజిట్ కి వెళ్ళడానికి కూడా కారణం ఆ డీవాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బహుశా రేపో మాపో ఐఐటి నిపుణుల బృందం చెన్నై నుంచి వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్పి అన్నారు. అట్ ద సేమ్ టైం అవసరమైతే విదేశీ నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ ఒక 100 ఏళ్ళు నిలవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. సో ఈ వీటన్నిటికీ క్లియరెన్స్లు వస్తే టెక్నికల్ గా జరగాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా ఫిబ్రవరి 2వ వారానికల్లా కంప్లీట్ అవుతాయి. పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. కీలకమైనటువంటి ఐకానిక్ భవనాలుగా అమరావతికి సిగ్నేచర్స్ గా కనిపిస్తాయి అనుకున్నటువంటి బిల్డింగ్ పనులు మాత్రం ఫిబ్రవరి 2వ వారం తర్వాత ప్రారంభం అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది సో వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అంటే మీరు ఎటు వచ్చినా మీరు చెప్పే పాయింట్ ప్రకారం 9 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య మనం ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పినట్టు గ్రాఫిక్స్ లో చూసినటువంటిది పూర్తిగా కాకపోతే అవగాహన లేని వాళ్ళు చెప్పేటువంటి మాటలు. గ్రాఫిక్ అంటే ఏంటి, అది ఏమన్నా ప్లాన్ సినిమా కాదు కదా. గ్రాఫిక్ అనేది యాక్షన్ ప్లాన్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలనుకోండి, మీ మైండ్ లో ఒక రూట్ ప్లాన్ వేసుకుంటాం, ఏ రోడ్ లో నుంచి వెళ్ళాలి, అది చిత్ర రూపంలో చూపించిన మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటే ఆ రూట్ మీద మీ మైండ్ లో మ్యాప్ తోనే వెళ్ళిపోతారు. లేదనుకోండి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూస్తారు, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కడ రోడ్ షార్ట్ కట్ ఉంది చూసుకుని పోతారు. ప్రతిదానికి గ్రాఫిక్ అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు గ్రాఫిక్ వేయకుండా అపార్ట్మెంట్లు కట్టారా, అపార్ట్మెంట్లు అమ్మారా, ఎంత పెద్ద. ఇప్పుడు రామ్కీ గ్రూప్ ఉంది, ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది, దానికి ప్లాన్ వేయలేదా? ఇక్కడ హైదరాబాద్ లో బోల్డ్ అన్ని కంపెనీలు, అంటే ఈవెన్ హైటెక్ సిటీ ఇది కూడా ప్లాన్ తోనే వచ్చింది కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి మహాద్వారం కట్టాలంటే కూడా ప్రణాళిక చేస్తేనే కదా. సో ఆ విజువలైజేషన్ అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి టెక్నాలజీ ఇచ్చిన అదృష్టం, అది చిత్ర రూపంలో చూపించిన. ఇలా కడితే ఇలా ఉంటుంది. మీరు ఒక చిన్న 1000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కుంటే ప్లాన్ చూపిస్తారు కదా వాళ్ళు. ఇందులో ఇటు నుంచి కిటికీ ఇటు ఉంటది, తలుపు ఇటు ఉంటది, ఈ గదిలో అదంతా ఓకే అనుకుంటారు ముందే. కాబట్టి బుర్ర లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ప్రస్తుత పరిస్థితుల పైన అవగాహన లేని వాళ్ళు గ్రాఫిక్ అంటే ఏదో సినిమా అనుకున్నారు. రాజమౌళి కూడా అదే విధంగా అవమానించారు. రాజమౌళి గారు ఒక ప్రణాళిక వేయకుండా ఒక సినిమా ఎలా తీస్తారు కదా. బాహుబలి లాంటి సినిమాలో కానీ, RRR లాంటి సినిమా అంత పర్ఫెక్షన్ ఎలా వచ్చింది? ఏది గ్రాఫిక్, ఏది గ్రీన్ మ్యాటో, ఏది రియాలిటీనో మనం చెప్పగలం ఆ స్క్రీన్ పైన చూసినాక. సో ఎంత మైండ్ వర్క్ చేస్తే అదంతా సాధ్యమైంది. కాబట్టి అజ్ఞానులు చెప్పేటువంటి మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి అవసరంగా కనిపిస్తుంది. అమరావతి అనేటువంటి ఒక నగర నిర్మాణం జరిగింది. ఈరోజు దావోస్ లో రేవంత్ రెడ్డి గారు రొమ్ము విరుచుకొని ఒక మాట చెప్పారు, నా దగ్గర హైదరాబాద్ ఉంది అన్నారు. ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇతర రాష్ట్రాలు ఏం మాట్లాడతారు. ఆయన చెప్పిన దానిలో 100% పాయింట్. కానీ హైదరాబాద్ ఫౌండేషన్ ఆయన చెప్పినటువంటి మా దగ్గర ISB ఉందన్నారు. ఆ రోజు అవన్నీ మరి ఎవరు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కాదు. చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ ముందర ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ వీడియో ఒకటి ఉంటుంది, కావాలంటే US ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అని చెప్పని క్లింటన్ టూర్ టు హైదరాబాద్ అని కొట్టండి, బిల్ క్లింటన్ టూర్ టు హైదరాబాద్ అని కొట్టండి. అది ఫ్రీ, ఎక్కడైనా కానీ యూట్యూబ్ లో యాక్సెస్ ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేస్తే 45 నిమిషాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు ఇక్కడ ఏమేమి వస్తాయని చెప్పారో అవన్నీ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాయి. సో ప్రణాళిక, ప్లానింగ్, మైండ్ మ్యాపింగ్, ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి విజన్ అంటే ఆ విధంగా ఉంటుంది. ఆయన ప్రూవ్ చేసిన తర్వాత కూడా కొంతమంది అరాచక శక్తులు, అంటే ఆల్రెడీ ఆయన హైదరాబాద్ లో ప్రూవ్ చేసినాడు,
అయినా కానీ మళ్ళీ ఆయన ట్రోల్ చేస్తారు. అంటే అది ఇది రాజకీయం కోసం ఏమైనా మాట్లాడు, అది కరెక్ట్. కానీ విఘ్నత ఉన్నవాళ్ళు గమనించాలి. యాక్చువల్లీ జరుగుతున్నటువంటి పనులు ఇప్పుడు మీరు ఒక సైడ్ మాట్లాడతారు, నేను ఒక సైడ్ మాట్లాడతాను. అవును. వినేవాళ్ళు మన ఇద్దరు చెప్పే దానిలో లాజిక్ ఎంత ఉందనేది వాళ్ళ బుద్ధితో ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అది తెలివైన వాళ్ళ లక్షణం. అంతే. అలా కాకుండా మీ పక్క ఉంగిపోవడం నా పక్క ఉంగిపోవడం అనేది కాదు కదా. తెలివైన తనం కదా. అంటే వాళ్ళు తెలివిని ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య అదే వస్తుంది. కాబట్టి అమరావతి రూపకల్పనలో కానీ అమరావతి నిర్మాణంలో కానీ లోటుపాట్లు ఏమైనా జరుగుంటే గత ప్రభుత్వం సరిచేస్తుంటే బాగుండేది. ఆ ప్రయత్నం చేయాలి. ఈ ప్రభుత్వం అయినా కానీ గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా అమరావతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక విషయంలో మాత్రం ఒక సమగ్రతతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలా జరిగినప్పుడే రాష్ట్రం అందరూ కూడా ఇది అందరి రాజధాని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక చరిత్రను వక్రీకరించినా, సంస్కృతిని వక్రీకరించినా, వారసత్వాన్ని వక్రీకరించినా కానీ భవిష్యత్ తరాలు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేసుకోండి, ఎవరికి వాళ్ళు రాజకీయాలు చేసుకోండి. కానీ నగరాలను చంపేసేది, వ్యక్తిత్వాలను చంపేసేటువంటి, భవిష్యత్తుని పాడు చేసేది, భవిష్యత్తును నాశనం చేసేటువంటి ఆలోచన చేయడం అది రాక్షస ఆలోచన. అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా ఉంటుంది. అలాంటి ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో ఎక్కడ ముందరకు పోయినట్టు ఎక్కడా లేదు. కాబట్టి అది అమరావతి విషయంలో ఒక ప్రణాళికతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి దాదాపుగా సగంలో నిలిచిపోయిన పనులన్నీ మొదలవడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ లోపల కొత్త ప్రణాళికలు కొత్తగా టేకప్ చేయాల్సిన వాటికి కొంత సమయం పట్టొచ్చు. ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా నడుస్తున్నాయి అమరావతిలో. అవ్వకపోతే ఇప్పుడు 4 నెలల్లో పవర్ ప్లాంట్స్ ఎట్లా ఓపెన్ చేస్తారు, విద్యుత్ సబ్ స్టేషన్స్ ఎట్లా ఓపెన్ చేస్తారు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై 16 సబ్ స్టేషన్స్ ఎలా ఓపెన్ చేస్తారు. సో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అందులో ఎలాంటి ఢోకా లేదు. రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం, ఈరోజు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసి బడ్జెట్లో రిక్వెస్ట్లు చేసినటువంటి వాటి మన బడ్జెట్ అలాట్మెంట్స్ అఫీషియల్గా కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే అమరావతిని అడ్డుకునేటువంటి దమ్ము ధైర్యం ఇంక ఎవరికి ఉండదు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిఖార్సుగా నిర్మాణ పనులు కనుక ముందుకెళ్తే మనం ఏడాదిన్నరలో స్పష్టమైనటువంటి అమరావతి నగర స్వరూపాన్ని చూస్తానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, చాలా పట్టుదలతో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో అతి తొందరలో అమరావతి నిర్మాణం అనేది సాకారం అవుతుందని చెప్పేసి కేశవ్ గారు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక విషయం అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.